గెస్ట్ కేవి రమణమూర్తి గారు, ఎండి జదుల్ గారు, మరి షఫీ గారు, మరి స్పీకర్ తిరుపతి రెడ్డి, మసూద్ అలీ ఖాన్, ముంతాజ్ ఇమాం, లక్ష్మణ్ గౌడ్ సార్ ఏమంటే ఓకే ఓకే రైట్ ఇందులో సరే ఇక్కడ వచ్చిన మరి అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మన దేశం మన బాధ్యత అనేది ఇప్పుడు ప్రస్తుత తరంలో మన భారతదేశ ప్రజలకి ఇదే చాలా అవసరము. మరి ఇప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఈ మతాలపైనే ఎక్కువ చర్చలు నడుస్తుంది. చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో ఇవన్నీ ఉండకుండే. మనము ఒక స్కూల్లో చిన్నప్పుడు జాయిన్ అయినప్పుడు అందరం ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అనకుండా ఒకటే గవర్నమెంట్ స్కూల్ ఉంటుండే. అందరం ఒకటి డ్రెస్ వేసుకొని మంచిగా ఉంటుంటుంది. పెద్దగా ఇప్పుడు ఆయన కనబడ్డా నా మిత్రుడు ముస్లిం ఉండని క్రిస్టియన్ ఉండడు అసలు ఆగము. మేము అంత ప్రేమగా ఉరికిపోయి కలుసుకుంటాం. ఆయన కలిసి చేయలేస్తుంది ఆటోమేటిక్గా. మరి ఇప్పుడున్న పరిస్థితులు మరి రాజకీయ కానీ రకరకాలుగా ఓటు బ్యాంక్ కొరక రకరకాలుగా అయ్యి ఈ స్కూళ్ళు కూడా మతాల పరిగా స్కూళ్ళు వెళ్ళిపోతున్నాయి. అది పెద్దగా మీసాలు వచ్చినాక ఓటు కలుసుకునే మానవ సంబంధాలే దూరం అవుతున్నాం వాస్తవానికి. అంటే ఓ మతం బేస్ మీద మరి స్కూళ్ళు రావడం కూడా ప్రభుత్వాలు కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే అందరినీ ఒకటే వేదిక వీధులు ఉన్న ఒకటే స్కూల్లో పెట్టాలి. ఒక్కొక్కరికి ఒక రకమైన స్కూల్ పెడితే అతనికి మనం ఏమి మెసేజ్ ఇస్తున్నప్పుడు మారుతున్న సమాజంలో కంప్యూటర్ యుగంలో వచ్చినాం. ఇంకా ఈ మతాల గురించి కులాల గురించి మాట్లాడడం బంద్ చేయాలి. ఫస్ట్ మన దేశపరంగా దేశంకి ఏదైనా ప్రమాదం వస్తుందంటే జాతీయపరంగా అందరం ఒక్కటి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఫస్ట్ మన ఇంటర్నల్గా నీకు నాకు ఎన్నో ఉండొచ్చు, కానీ జాతీయ భావం వచ్చినప్పుడు ఒక్కటి ఫస్ట్ దేశం ఉంటేనే మనం ఏడు ఉంటాం. నేషన్ ఫస్ట్, తర్వాత మనము, తర్వాత సరే ఈ మన భారతదేశము విభిన్నమైన మతాలు, విభిన్నమైన కులాలు, మరి విభిన్న భాషలు, విభిన్నమైన కట్టుబాట్లు, కింద దక్షిణానికి ఒక రకంగా కట్టుబాట్లు ఉంటాయి, మిడిల్లో ఒకటి ఉంటాయి, పైకి ఒకటి ఉంటాయి, ఈస్ట్కి ఒక సైడ్ ఉంటాయి, రకరకాల వేషాధారాలతో ఉన్న మరి అందరము ఒక్కొక్క ప్రాంతం ఒక రకమైన ఆహారం తింటాము. అంటే అక్కడ ఉన్న భౌగోళిక వాతావరణాన్ని టెంపరేచర్ని బట్టి కూడా మన ఆహారం కిందికి తమిళనాడు పోతే ఒక రకమైన ఫుడ్ తీసుకుంటాం, మనం ఇక్కడ ఒక రకంగా తీసుకుంటాం. నార్త్లా అంటే అక్కడ ఉన్న పరిస్థితులను ఆ బాడీకి అలవాటు అయితే కనుక ఆ విధంగా ఉంటాయి కనుక ఇవన్నిటినీ మరి సమ్మిళనం చేసుకుంటూ మానవులం అనేది మర్చిపోయి ఈరోజు ఈ కులాలు మతాల పైననే ఎక్కువ ప్రచారాలు జరుగుతున్నాయి. మరి అటువంటి విషయాలని మరి ఏ మతమైనా గీతలైనా పురాణాలైనా బైబిల్ అయినా నిజంగా అవి కంప్లీట్ చదివిన అయితే సమాజానికి చెడు చేయరు. అవి ఎక్కడ కాకుండా సగం చదివి వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ సాములు అనుకోండి, ఇతర మతాల పెద్దలు అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ శైలి కావడం కొరకు రకరకాలుగా మరి మన మధ్యన మనకు చిచ్చులు పెట్టి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. మరి అటువంటి వాళ్ళని విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. అటువంటి వాళ్ళ జాగ్రత్త ఉండాలని సమాజం చాలా తక్కువ అవుతుంది. మరి ఇటువంటి దాంట్లో చైతన్యం కావాలంటే ఆమెకు ఇట్లా ఉండకూడదు, ఇంకో లాక్కుంటుంది, నిండిపోవాలి. కనుక ఆ పర్సెంట్ తక్కువ అంటే ప్రజలు కూడా నిజం కన్నా మోసం తొందరగా నమ్ముతున్నారు. ఇంత చదువుకుంటున్నారు, ఇంత అవుతుంది, ఇంకా ఈ విషయాలపైన బాగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఇప్పుడు సార్ చెప్పారు, ముస్లిం సమాజంలో వాస్తవానికి చూస్తే బీదరికం చాలా ఉంది. వాళ్ళు చదువుకు దూరం ఉండదు. అందుకే వాళ్ళ దాకా ఏమవుతుందంటే మంచి కన్నా చెడు తొందర ప్రేరణ అవుతున్నారు. వాస్తవం అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. మినిమం మనిషి ఒక డిగ్రీ పెద్ద చదువుకున్న వాళ్ళ దాంట్లో చాలా తక్కువనే ఉంటుంది. ఈ బీదరికం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు తెలిసో తెలియకనో మరి పరిస్థితుల ప్రభావంతోనో ఏదో తప్పులు చేస్తే ఈరోజు సమాజంలో అరే ఏడ జరిగినా ఏ మూలాలు చూస్తే వాళ్ళే ఉండరు అని ఈరోజు ప్రపంచంలో అంటే ఒక వర్డ్ వెళ్ళిపోతుంది వాళ్ళ మీద. మరి అటువంటిది రాకూడదు, మన మొత్తానికి అటువంటి మచ్చ రాకూడదు అంటే మన మధ్యలో ఎవరన్నా ఒకరు ఉంటే
ఆ విధంగా చేస్తుంటే వెంటనే అక్కడ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మరి వాళ్ళ అన్ని సమాజంలో అన్ని మతాల మీద ఉంది. హిందూ మతంలో ఉన్నది తప్పు చేస్తున్నంటే వెంటనే వాడిని అక్కడ పెద్దలు కంట్రోల్ చేయాలి. మరి గతంలో చిన్నప్పుడు నేను చూసినాను, స్కూళ్ళల్లో నేనే తప్పు చేసిన అనుకో, బాటింటికి పోయి పెద్ద మనిషి నన్ను తీసుకొని 2 దెబ్బలు కొడుతుండే. మళ్ళీ నేను మా నాయన చెప్పుకుంటే, ఎందుకంటే మా నాయన కూడా మళ్ళీ నన్ను కొడుతుండే. మా నాయన కూడా నన్ను కొడుక నీ ఏదో లంగ పని చేసినందుకే ఆ రామాయణ నిన్ను కొట్టినా అని. మళ్ళీ ఆ రామాయ కొట్టి కూడా పోతా నీ కొడుకు తప్పు చేస్తే నేను కొట్టినా అంటే బాగా తల్లింది ఎవరు ఆడుతుండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు పొయ్యే పిల్లాన్ని అన్న కళ్ళ ముందు ఒకడు బీరు దాచుంటాడో సిగరెట్ దాచుంటాడో లేకపోతే ఎవరినో నోటికి వచ్చినట్లు వాడుతుంటే కూడా మనం కొట్టినాం అనుకో, ఆ తల్లిదండ్రులు ఎందుకు ఏం ఆలోచన చేయరు, ఎందుకు మన ఇంటి మీద పంచాయతీకి వస్తుంది. అంటే ఎక్కడ తప్పేం జరుగుతుందంటే మన పెంపకంలో మన పెద్దలను గౌరవించలేకుండా అంత ఎంతసేపు టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఈ దీనిలను ప్రేమిస్తున్నారు. మానవ సంబంధాలు అనేది దూరం అవుతున్నాయి. మానవ సంబంధాలు ఒకరికొకరు దగ్గర ఉన్నప్పుడు ఈ మతాలు కులాల మధ్యలో చిచ్చు రాదని నాకు చిన్నప్పుడు నేను బాగా అప్పటికిప్పటికి ఈ యొక్క వ్యత్యాసం వస్తుంది. దీనికి అంత కారణం ఏంటంటే ఫస్ట్ మన పిల్లలకు, మన పెరిగే పిల్లలకు కానీ ఏదైనా ఉన్నది మానవ సంబంధాలని పెద్దల్ని గౌరవించాలి, ఒకరికొకరు అనేది విషయాలను నేర్పాలి. అంటే గౌరవించడం అంటే బానిసత్వం అని అనుకోరాదు. మళ్ళీ ఆ విషయానికి వస్తే కొంతమంది అంటే నేను గౌరవించాలన్నా, నేను బానిసనా, అది గౌరవించుకోవాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలనే దానికి అర్థం. అది వేరే అట్లా తీసుకోరాదు. చిన్న పెద్దల్ని గౌరవించుకోవాలి. మరి ఎవరి విషయంలో ఎట్లా మెలగాలనేది పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత ఈరోజు అన్ని కులాలలో, అన్ని మతాలలో అందరి బాధ్యత ఉంది. అట్లా ఉన్నప్పుడే అతను పెద్దగా కూడా సమాజం గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాడు, దేశం గురించి ఆలోచన చేస్తాడు. నిత్యం పక్కన ఉన్న వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చిందంటే ఇట్లా ఉరికిపోయి 10 మంది జమ అవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఆ ఇంట్లో ఏమైందంటే ఫోన్లు చేసే చుట్టాలు వాళ్ళు రావాలి, పక్కింటి వాళ్ళు కూడా పోయి చూసేది లేని పరిస్థితికి అంటే రాను ఆ విధంగా మారుతున్నాం కనుక ఈ యొక్క ఎన్ని ఉపదేశాలు ఎన్ని చేసినా కొందరు వినేవారికి చప్పట్లు కూడా బాగుంటారు, కానీ అది వాస్తవానికి ఆచరణలకు లేకపోతలేరు. చాలామంది ప్రసంగాలు చేస్తారు కానీ వాళ్ళే పాటించరు. మరి ఈ విషయాలపైన ఇంకా లోతుగా చర్చించుకొని ఒకరికొకరము అటువంటి సమాజంలో ఎక్కడైనా ఉన్నా పోగొట్టడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను.